మళ్ళీ ఇంకొకరికి వేశాడు. అంటే ఇంకా మరి దానికి స్టాండర్డైజ్ అయిపోయింది. అంటే ఇంకా దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. అదే కాకుండా ఈ సంవత్సరాంతం లోపల ఇప్పుడు మనం ఇంకా 5 ఆగస్టులో ఉన్నాం. ఇంకా నెక్స్ట్ 4 నెలలు ఇంక 8 మందికి చేస్తారట. అంటే సంవత్సరాంతానికి 2024 అయ్యేసరికి 10 మందికి చిప్ అమరుస్తాను అని చెప్తున్నాడు ఆల్రెడీ. ఒక పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉందట ఆయన దగ్గర. మాకు వేయండి చిప్. ఎవరికి ఎక్కువ ఉపయోగకరం సార్ ఇది? ఇతను ప్రస్తుతానికి ఆలోచన ఏంటంటే ఎవరైతే కాళ్ళు చెయ్యి పని చేయకుండా దెబ్బ తగిలిన తర్వాత ఏది స్పైనల్ కార్డుకి వాళ్ళ కోసం ముఖ్యంగా ఏమిటి ఏదైనా ఆలోచన వచ్చింది ఆయన. నేను ఇప్పుడు కంప్యూటర్ తాలూకా కర్సర్ కదపాలి, సోషల్ మీడియాలో ఏదో పోస్టింగ్ చేయాలి, వీడియోగ్రామ్ ఆడాలి, చేతులు కాళ్ళు పని చేయట్లేదు, ఎట్లా చేస్తాడు? ఇంకొకరు వచ్చి చేస్తే దాంట్లో మజా రాదు. తాను స్వయంగా చేయగలగాలి. దీనికోసం ఈ ఏదైతే చిప్పు పెట్టడం వల్ల నేను ఇప్పుడు వీడియో గేమ్ ఆడాలి అని ఆలోచన వచ్చింది. అది ఈ తరంగాల ద్వారా ఈ చిప్ ద్వారా బయటకు వచ్చి బయటకు ఉండేటువంటి కర్సర్లో అది ఒక పనిగా తయారవుతుంది వర్క్. ఆ కంప్యూటర్లో ఏదైతే వీడియో గేమ్ చూడగలుగుతున్నాడు. ఇంతకుముందు ఏం చేసేవాడు ఈ వ్యక్తి నోట్ లోపల ఒక రకం స్టిక్ లాంటిది పెట్టుకునేవాడట. ఈ ట్యాబ్లెట్ ఎవరైనా చేతికి అందించినట్టు దాని మీద చేసి ఏదో పాపం ఇబ్బంది పడేవాడు. ఇప్పుడు మరి ఆయన అంటాడు నేను ఎంత ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాను, ఎంత సంతోషంగా ఉన్నాను, నా పని నేనే చేయగలుగుతున్నాను ఎవరి మీద ఆధారపడకుండా. ఇంకంతకంటే ఆ వ్యక్తికి కావాల్సిన